హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో Dream11 సంబంధించి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామందికి చాలా రకమైన డౌట్స్ అయితే Dream11 పైన ఉన్నాయి. అన్నిటినీ క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ ఏముంటుందంటే Dream11 లాంటి ఫ్యాంటసీ సైట్లు ఇంకేమైనా ఉన్నాయా, తర్వాత Dream11లో ఎలా టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, Dream11లో ఎలాంటి లీగ్స్ ఆడాలి, Dream11లో అలాగే ప్రతి ఫ్యాంటసీ సైట్లో మీరు ప్రాఫిట్స్లో ఉన్నారంటే ఎలాంటి లీగ్స్ జాయిన్ అవ్వాలి, ఏ టైంలో లీగ్స్ జాయిన్ అవ్వాలనేది కంప్లీట్గా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా Dream11 లాంటి ఫ్యాంటసీ సైట్ ఆడుతున్నట్టయితే మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒక 3 ఇయర్స్ నుంచి అయితే నేను Dream11 ఆడుతున్నాను. ఈ 3 ఇయర్స్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి, అప్పుడు Dream11కి ఇప్పుడున్న Dream11కి డిఫరెన్స్ ఏంటి, అప్పుడు ఎలా టీమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉండేది, ఇప్పుడు ఎలాంటి టీమ్ సెలెక్ట్ చేసుకుంటే మన విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు Dream11 లాంటి మరి కొన్ని ఫ్యాంటసీ సైట్స్ ఉన్నాయి. Trump11 అని, Bat11 అని, playerzpot అని, మై టీమ్ 11 అని, మై ఫ్యాబ్ 11 అని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యాంటసీ సైట్స్ సేమ్ Dream11 లానే ఉంటాయి. వీటిలో మినిమం మీరు ఆడాలంటే మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు పాన్ కార్డు ఉండాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇవి 2 మినిమం రిక్వైర్మెంట్స్. మీరు ఏ ఫ్యాంటసీ సైట్లోనైనా ఆడాలంటే ఖచ్చితంగా ఈ 2 అయితే ఖచ్చితంగా ఉండాలి. పాన్ కార్డు లేకపోతే, బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనమైతే ఇలాంటి ఫ్యాంటసీ సైట్లో అయితే మనం ఆడలేము. ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, దీని మీద అయితే మనం కోట్లలో డబ్బులు అయితే సంపాదించలేరు. చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ Dream11 ఇట్లాంటి గేమ్స్ ఆడాలంటే. ఎవరికి సూట్ అవుతుందంటే ఫ్రెండ్స్, అంటే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నెలకు కొంత మొత్తంలో ఏదో టైంపాస్ కోసం ఈ గేమ్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకున్న అనే వాళ్ళకి సూట్ అవుతుంది. కానీ దీన్నే బేస్ చేసుకొని లక్షల్లో సంపాదించాలి, ఇల్లు కట్టాలి, చెల్లికి పెళ్లి చేయాలి, అమ్మకు గాజులు చేయించాలి, ఇట్లాంటి కోరికలు పెట్టుకొని మీరు ఈ Dream11 లాంటి ఫ్యాంటసీ యాప్లోకి వస్తే మాత్రం ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారు. అంతే ఫ్రెండ్స్, అంతకు మించి దీంట్లో మనం ఎక్కువ సంపాదించేది లేదు. దీన్ని బేసిక్గా కొంచెం టైంపాస్ కోసం అలా ఆడే వాళ్ళకైతేనే సూట్ అవుతుంది. అంతేగాని ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఫ్యాంటసీ యాప్స్ జోలికి రాకూడదు. ఎందుకంటే దీంట్లో మనం డబ్బులు పోగొట్టుకునేదే ఎక్కువ ఉంటుంది, విన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. అంటే పోయిన సంవత్సరం ఐపీఎల్కి ఈ సంవత్సరం ఐపీఎల్కి చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మీరు ఎలాంటి టీం వేసినా కూడా కొంచెం క్రికెట్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈజీగా అయితే మీరు విన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి రాలేదు, చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో వీటన్నిటి గురించి నేనైతే క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధ్యమైనంత వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం తెలంగాణ ఉన్నట్టయితే తెలంగాణలో ఈ Dream11 కానీ మిగతా ఫ్యాంటసీ యాప్స్ కానీ ఏవి కూడా లీగల్ కావు. మనం Dream11 అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసేసి మనం ఆడలేము. అలా కాకుండా మనకి కొన్ని Bat11 అని, Trump11 అని, playerzpot అని, మై టీమ్ 11, మై ఫ్యాబ్ 11 ఉన్నాయి. ఇవి మనం తెలంగాణలో ఉండి కూడా ఆడొచ్చు. కాకపోతే దీనికి ఒక రిక్వైర్మెంట్ ఉంది. మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే మీరు దర్జాగా తెలంగాణలో ఉండి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆడొచ్చు. కానీ Dream11 మాత్రం ఆడలేం. Dream11లో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోదు ఫ్రెండ్స్. ఫ్యాంటసీ యాప్ సంబంధించి డౌన్లోడ్ లింక్స్ మొత్తం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు లింక్స్ ఓపెన్ చేసుకొని అక్కడ రిఫర్ కోడ్ ఉంటుంది, రిఫర్ కోడ్ యూస్ చేసి మీరైతే ఈ ఫ్యాంటసీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. దీనికోసం ఫస్ట్ మీరు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఖచ్చితంగా మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే పాన్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఫోటో ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ యొక్క ఫోటో ఉండాలి. ఇవి 2 ఉన్నట్టయితేనే మీరు అప్లోడ్ చేస్తేనే అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయినప్పుడు మాత్రమే మీరు విన్ అయిన అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు Dream11లో టీమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి లీగ్స్ ఆడాలి, ఏ టైంలో లీగ్స్ ఆడితే మనకి బెనిఫిట్ ఉంటుంది, ఎలాంటి లీగ్స్ ఆడితే ఎప్పుడు మనం ప్రాఫిట్లో ఉంటామో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా నా మొబైల్లో ఉన్న Dream11 నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు బెంగళూరుకిను ముంబై ఇండియన్స్కి మ్యాచ్ ఉంది. మీరు ఆ మ్యాచ్ సెలెక్ట్ చేసుకో, ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. బాటంలో మీకు క్రియేట్ టీమ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ క్రియేట్ టీమ్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బోత్ టీమ్స్ యూజ్ చేసి కాంబినేషన్స్తో మీరు 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వికెట్ కీపర్స్, బ్యాట్స్మెన్స్, ఆల్రౌండర్స్, బౌలర్స్, ఇలా మీరు మొత్తం కలిపి 11 ప్లేయర్స్ని బోత్ టీమ్స్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ప్లేయర్స్ బాగా పెర్ఫామ్ చేస్తారో అనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ప్లేయర్కి క్రెడిట్స్ ఉంటాయి. మనకి
మొత్తం 100 క్రెడిట్స్ ఇస్తారు. 100 క్రెడిట్స్లో మనం 11 ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరూ మంచిగా పెర్ఫామ్ చేసే ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోలేము, ఎవరినో ఒకరిని స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది క్రెడిట్స్కి 9.5 ఉంటాయి, కొంతమందికి 7.5 ఉంటాయి, కొంతమందికి 8.5 ఉంటాయి, ఇలా ఉంటాయి క్రెడిట్స్. దీన్ని బేస్ చేసుకొని మీరు 11 మెంబర్స్ ఎవరైతే బాగా ఆడతారనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేను వికెట్ కీపర్ సెక్షన్ నుంచి డికాక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్యాట్స్మెన్ ఇక్కడ రోహిత్ శర్మని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కోహ్లీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత సూర్యకుమార్ యాదవ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పించ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మినిమం 3 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆల్రౌండ్ సెక్షన్కి వెళ్ళండి. ఆల్రౌండర్లో కూడా మీ ఇష్టం, అప్ టు 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హార్దిక్ పాండ్యాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ సుందర్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బౌలర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరైతే బౌలింగ్ బాగా పెర్ఫామ్ చేస్తారనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఇది ఒక టీమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 11 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 11 మెంబర్స్ కంప్లీట్ అయిపోయారు మొత్తం. ఇక్కడ టీమ్ ప్రివ్యూ అని కనిపిస్తూ ఉంటుంది. ప్రివ్యూ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న టీం మొత్తం ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే మీరు బాగా పెర్ఫామ్ చేస్తారనుకుంటారో వాళ్ళని కెప్టెన్గా చేసుకోండి. నెక్స్ట్ ఇంకెవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారనుకుంటారో వాళ్ళని వైస్ కెప్టెన్గా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ టీమ్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా మీరు టీమ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం కాంటెస్ట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాంటెస్ట్లో జాయిన్ అవ్వాలంటే ఒకసారి మీరు ఇలా హోమ్ పేజీలో ఉన్నారనుకోండి, బెంగళూరు ముంబై ఇండియన్స్ ఉందనుకోండి మ్యాచ్, ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు ఆల్రెడీ టీమ్ సెలెక్ట్ చేశారు కాబట్టి పైన మీకు కాంటెస్ట్ అని కనిపిస్తుంది, మై కాంటెస్ట్ అని కనిపిస్తుంది, మై టీమ్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మై టీమ్స్ దగ్గర మీరు ఆల్రెడీ ఒక టీమ్ని సెలెక్ట్ చేసి ఉన్నారు. ఈ విధంగా మీరు కావాలంటే ఇంకొక టీంని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎన్ని టీమ్స్ కావాలంటే అనే టీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్ కాంబినేషన్స్తో. తర్వాత మీరు కాంటెస్ట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కాంటెస్ట్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. పైన ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఆల్ ఫిల్టర్స్ అని కనిపిస్తుంది. ఈ కాంటెస్ట్లో మనకి రకరకాల కాంటెస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. గ్రాండ్ లీగ్స్ అని ఉంటాయి, స్మాల్ లీగ్స్ అని ఉంటాయి, మినీ లీగ్స్ అని ఉంటాయి, 4-in-1, 3-in-1, తర్వాత హెడ్ టు హెడ్, ఇలా డిఫరెంట్ లీగ్స్ ఉంటాయి. మీరు టీమ్ని బట్టి మీ స్ట్రెంత్ని బట్టి మీరు ఆ లీగ్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రాండ్ లీగ్స్ అంటే ఏంటో మీకు చెప్తాను, ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ మీకు కాంటెస్ట్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 899 రూపీస్ అని ఉంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు 4 స్పాట్స్ అని ఉంది. అంటే 4 జాయిన్ అవుతారు ఫ్రెండ్స్. ఇందులో ఒకళ్ళే విన్ అవుతారు. ఇక్కడ 25% విన్ అంటే ఒకళ్ళే విన్ అవుతారు. అంటే 4 809 రూపాయలు పెట్టి జాయిన్ అవుతారు. అందులో ఒకళ్ళే విన్ అవుతారు. విన్ అయిన వాళ్ళకి వచ్చే అమౌంట్ వచ్చి 3275 రూపీస్ వస్తాయి. ఇది 4-in-1 అంటే 4 మెంబర్స్ ఆడితే ఒకళ్ళు విన్ అవుతారు. దాని కింద చూడండి ఫ్రెండ్స్, మనకి 3 స్పాట్స్ అని ఉంది. ఇక్కడ ముగ్గురు ఆడతారు, ఒకళ్ళే విన్ అవుతారు. అంటే 3-in-1. ఇలా మనకి 4-in-1, 3-in-1 ఉంటాయి. హెడ్ టు హెడ్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి, మీకు ఎంట్రీ ఫీజు 49 రూపాయలు ఉంది. ఎన్ని స్పాట్స్ ఉన్నాయి? 54,27,722 స్పాట్స్ ఉన్నాయి. అంటే 54 లక్షల మంది ఈ లీగ్ ఆడతారు. దీంట్లో అప్ టు 65% వరకు టాప్ 65 మెంబర్స్కి ఎవరైతే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. వీటిని గ్రాండ్ లీగ్స్ అంటాం. ఇలాంటి గ్రాండ్ లీగ్స్లో అప్ టు 11 ఎంట్రీస్ అంటే 11 టీమ్స్ సెలెక్ట్ చేసి 11 టీమ్స్ వేసుకోవచ్చు. ఇది కొంచెం పైన మీరు చూసినట్టు ఇక్కడ సింగిల్ ఎంట్రీ అని ఉంది. అంటే ఇలాంటి లీగ్స్లో మీరు ఒక టీంని మాత్రమే మీరు ఆడగలుగుతారు, ఒక టీంతో మాత్రమే ఆడగలుగుతారు. అంటే గ్రాండ్ లీగ్స్లో మనం అప్ టు 11 టీమ్స్ వరకు ఆడవచ్చు. ఇలాంటి స్మాల్ 3-in-1, 4-in-1 వీటిలో మీరు సింగిల్ టీమ్తోనే ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు కస్టమైజ్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్ ఫిల్టర్స్ అని కనిపిస్తుంది. ఈ ఆల్ ఫిల్టర్స్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఎంట్రీ ఫీజ్ ఎంతలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ నుంచి 50 రూపీస్ మధ్య జాయిన్ అవ్వాలనుకున్నారు అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు హెడ్ టు హెడ్ ఆడాలనుకోండి, నెంబర్ ఆఫ్ టీమ్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ 2 అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఓన్లీ హెడ్ టు హెడ్ ఆడతారు. అంటే ఇద్దరే ఆడతారు, ఒకళ్ళు విన్ అవుతారు. ఇక్కడ 21 దగ్గర మీరు ట్యాప్ చేశారనుకోండి, మీరు ఈ లీగ్లో జాయిన్ అయిపోతారు. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ 51 నుంచి 100 మధ్యలో లీగ్ ఉంటుంది. అమౌంట్ హెడ్ టు హెడ్ కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టీమ్స్ 2 ఉన్నాయి. అప్లై కొట్టండి, సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టినట్టయితే మీకు ఇలాంటి ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ 2 స్పాట్స్ ఇద్దరు ఆడతారు, ఒక్కళ్ళే విన్ అవుతారు. 2 స్పాట్స్ ఇద్దరు ఆడతారు, ఒక్కళ్ళే విన్ అవుతారు. మీరు 53 రూపీస్ పెట్టి మీరు జాయిన్ అవుతారు. మీకు విన్ అంటే మీకు 100 రూపీస్ వస్తాయి. ఈ విధంగా మీరు లీగ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 3-in-1, 4-in-1 ఆడాలనుకోండి, అప్పుడు పైన అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ టీమ్స్ దగ్గర 3 to 10 పెట్టారనుకోండి, అప్లై చేయండి. చేస్తే ఇక్కడ మనకి అప్ టు 10 మెంబర్స్ ఉండే లీగ్స్ అన్నీ వస్తాయి.
ఇక 10 స్పాట్స్ ఉన్నాయి, 50% విన్స్. అంటే 10లో టాప్ 5 మెంబర్స్ విన్ అవుతారు. ఇక్కడ 7 స్పాట్స్ ఉన్నాయి, 1 పర్సన్ విన్ అవుతారు. అంటే 7 టీమ్స్ 7 మెంబర్స్ ఆడతారు. ఎవరైతే ఒక్కళ్ళే విన్ అవుతారు, ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. ఇక్కడ 4 స్పాట్స్ ఉన్నాయి, 1 విన్. 6 స్పాట్స్ ఉన్నాయి, 1 విన్. ఇక్కడ 3 స్పాట్స్ ఉన్నాయి, 1 విన్. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి లీగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలాంటి లీగ్స్లో జాయిన్ అయితే మనకి బెనిఫిట్ ఉంటుందంటే, ఎప్పుడైనా సరే మనకి మీరు 3-in-1 కానీ 4-in-1 కానీ జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4-in-1 జాయిన్ అవ్వారనుకోండి, ఇక్కడ 80 రూపీస్ లీగ్ జాయిన్ అయ్యారనుకోండి, 4 మెంబర్స్ జాయిన్ అవుతారు, ఒక్కళ్ళే విన్ అవుతారు. విన్ అయిన వాళ్ళకి 300 రూపీస్ అమౌంట్ వస్తుంది. అంటే మీరు 80 రూపీస్ పెట్టి జాయిన్ అయ్యారనుకోండి, ఇక్కడ మీకు 300 రూపీస్ వస్తుంది. అదేవిధంగా ఇన్ కేసు అలా కాకుండా హెడ్ టు హెడ్ ఆడారనుకోండి, చూడండి హెడ్ టు హెడ్ ఆడితే ఏమవుతుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 53 రూపీస్ పెట్టి జాయిన్ అయ్యారనుకోండి, విన్ అయితే మీకు 100 రూపీసే వస్తాయి. సో మనకి విన్నింగ్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఎప్పుడూ ప్రాఫిట్లో ఉండాలంటే మనం ఏం చేయాలంటే 3-in-1 కానీ 4-in-1 కానీ ఆడాలి. అలాంటప్పుడు మనకి మనం విన్ అయ్యామనుకోండి, మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో మనం ప్రాఫిట్లో ఉంటాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే 3-in-1 కానీ 4-in-1 కానీ ఆడితే మనం ఎక్కువ ప్రాఫిట్లో ఉంటాము. 10 మ్యాచెస్లో మీరు అట్లీస్ట్ ఒక 6 విన్ అయినా కూడా మీరు ప్రాఫిట్లో ఉంటారు. అదే హెడ్ టు హెడ్ కానీ ఆడినప్పుడు మీరు 10 మ్యాచెస్లో 7 మ్యాచెస్ మీరు విన్ అయినా కూడా ఆ ప్రాబబిలిటీ మనకి ప్రాఫిట్లో అయితే మనం ఉన్నాం. ఎందుకంటే హెడ్ టు హెడ్ ఆడినప్పుడు మన విన్నింగ్ అమౌంట్ తక్కువ వస్తుంది. అదే 3-in-1 కానీ 4-in-1 కానీ ఆడినప్పుడు మనకైతే విన్నింగ్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం నేనైతే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నేను 3-in-1 కానీ 4-in-1 కానీ ఆడతాను, చూపిస్తాను. రీసెంట్గా నేను ఇప్పుడు ఐపీఎల్లో జరిగిన మ్యాచ్లో చూపిస్తాను. నేను ఇక్కడ మొత్తం 3 లీగ్స్లో జాయిన్ అయ్యాను. నేను జరిగిన మ్యాచ్లో దీంట్లో 125 ఎంట్రీతో జాయిన్ అయ్యాను, 2 లీగ్స్ జాయిన్ అయ్యాను, 35 ఎంట్రీతో ఒక లీగ్ జాయిన్ అయ్యాను. అన్నీ 3-in-1 3-in-1లో ఒక్కళ్ళే గెలుస్తారు. నేను ఇక్కడ ఈ 2 లీగ్స్లో మొత్తం 3 లీగ్స్ ఆడితే 2 లీగ్స్ గెలిచాను. 125 బెట్ జాయిన్ అయితే నాకు 325 రూపీస్ వచ్చాయి. 125 బెట్ జాయిన్ అయితే 325 రూపీస్ వచ్చాయి. ఈ విధంగా నేను అన్ని మ్యాక్సిమం 3-in-1 కానీ 4-in-1 కానీ ఆడుతాను. ఇలా మీరు ఇక్కడ అబ్జర్వ్, మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక టీం సెలెక్ట్ చేసాము. ఈ టీంలో 11 ప్లేయర్స్ మీరు ఆడతారని తెలియదు మనకి, ఎందుకంటే లైన్ అవుట్ అవ్వలేదు. టాస్ పడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే మనకి ఎవరెవరు ఆడుతున్నారో తెలుస్తుంది. అప్పుడు మీరు అప్పుడు కూడా మీరు టీంని చేంజ్ చేసుకోవచ్చు. అలా టీం చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ లీగ్ అంటే మీరు ఏ టీం చేంజ్ చేద్దాం అనుకుంటే ఆ మ్యాచ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బెంగళూరు ముంబై ఇండియన్స్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి టాప్లో మై టీం అని కనిపిస్తుంది, మై టీం దగ్గర సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఈ టీం సెలెక్ట్ చేసుకున్నారు, కావాలంటే దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న పెన్సిల్ సింబల్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఏ ప్లేయర్ని కావాలంటే ఆ ప్లేయర్ని రిమూవ్ చేసుకోవచ్చు, కొత్త ప్లేయర్ కావాలంటే కొత్త ప్లేయర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు టీం అంటే టాస్ పడిన తర్వాత మీకు ఎవరెవరు ఆడుతున్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మీరైతే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పే పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అంటే వరుసగా గెలుస్తున్నారనుకోండి, గెలుస్తున్నాం కదా అని చెప్పి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకూడదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? వరుసగా లాస్ అవుతున్నారనుకోండి, లాస్ అవుతున్నాం కదా అని తక్కువ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి, ఆ 10,000లో మీరు ఒక 20 మ్యాచెస్ ఆడాలనుకున్నారనుకోండి, 20 × 500 అట్లా డివైడ్ చేసుకోవాలి. అంటే మొత్తం మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఒకే మ్యాచ్లో పెట్టి మొత్తం లాస్ అవుతామో విన్ అవుతామో తెలియదు కాబట్టి ఒకే మ్యాచ్లో పెట్టి లాస్ అయ్యేదానికంటే మీరు దాన్ని డివైడ్ చేసి అంటే 10,000లో ఒక మ్యాచ్కి 500 రూపీస్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఇలా ప్లాన్తో స్ట్రాటజీతో మీరు ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్లో ఉంటారు. అలా కాకుండా మన దగ్గర 10,000 ఉన్నాయి కదా అని 10,000 పెట్టి ఒకే మ్యాచ్లో జాయిన్ అయ్యాను అనుకోండి, అప్పుడు మనం ఓడిపోతే ఇంకొక మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉండదు మనకి, ఎందుకంటే మన దగ్గర అమౌంట్ ఉండదు. అందుకోసం ఎప్పుడైనా బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న అమౌంట్ని మీరు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి కొంత పార్ట్ని ఒక మ్యాచ్కి ఇన్వెస్ట్ చేయండి. అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీకు ఒక మ్యాచ్లో మీరు ఫెయిల్ అయినా కూడా, ఒక మ్యాచ్లో మీరు లూజ్ అయినా కూడా నెక్స్ట్ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ఆడటానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి. అందుకోసం ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పెట్టి ఒకే మ్యాచ్ ఆడకూడదు. మన దగ్గర ఉన్న అమౌంట్ని డివిజన్ చేసుకొని ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్తో మాత్రమే మనం మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు ఒకప్పుడు మనం ఇక్కడ బెంగళూరు ముంబై ఇండియన్స్ ఉంది ఫ్రెండ్స్, ఇందులో మనం మ్యాచ్ ఆడదాం అనుకుంటున్నాం అనుకోండి. అలా ఆడదాం అనుకున్నప్పుడు ఫ్రెండ్స్, మీరు ఒక 3 లీగ్స్ జాయిన్ అవ్వాలనుకున్నారు అనుకోండి, 3 లీగ్స్ ఒకే టైంలో జాయిన్ అవ్వకూడదు. ఒకే టైంలో మీరు జాయిన్ అయితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అవుతున్నాను అనుకోండి, ఒకే టైంలో జాయిన్ అయితే ఏమొద్దంటే మన ఇద్దరం కూడా ఒకే లీగ్లో పడతాం. అలాంటప్పుడు
మీరు ఒక ప్లేయర్ని పెట్టలేదు, రోహిత్ శర్మని మీరు కెప్టెన్ చేయలేదు, రోహిత్ శర్మని నేను కెప్టెన్ చేశాను, అప్పుడు నాకు విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మీరు 3 లీగ్స్ కూడా ఓడిపోతారు. అందుకోసం ఎప్పుడు కూడా మనం ఒకే టైంలో అన్ని లీగ్స్ జాయిన్ అవ్వద్దు. అంటే మ్యాచ్కు 3 అవర్స్ ముందు ఒక లీగ్ జాయిన్ అవ్వాలి, 1 అవర్ ముందు ఒక లీగ్ జాయిన్ అవ్వాలి, హాఫ్ అన్ అవర్ ముందు ఒక లీగ్ జాయిన్ అవ్వాలి. ఇలా జాయిన్ అప్పుడు ఏమవుతారంటే డిఫరెంట్ ఆపోనెంట్స్ పడతారు. అప్పుడు కనీసం మనకు 3 ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒకే టైంలో జాయిన్ అయితే ఏమవుతుందంటే ప్రతిసారి కూడా సేమ్ ఆపోనెంట్ పడతాడు. మీరు ఒక ప్లేయర్ని పెట్టుకోరు, వాడు ఆ ప్లేయర్ని పెట్టుకుంటాడు, వాడు ఆ రోజు ఆ ప్లేయర్ని పెర్ఫామ్ చేస్తాడు, వాడు విన్ అయిపోతాడు. దీనివల్ల ఏమవుతుంది 3 లీగ్స్ కూడా మీరు ఓడిపోతారు. సో ఎప్పుడైనా సరే కూడా ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే మీరు 3 లీగ్స్ జాయిన్ అవ్వాలనుకున్నారు అనుకోండి, 3 లీగ్స్ ఒకే టైంలో జాయిన్ అవ్వకూడదు. మ్యాచ్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక లీగ్లో జాయిన్ అవ్వాలి, మ్యాచ్కి 1 అవర్కి ముందు ఒక లీగ్లో జాయిన్ అవ్వాలి, మ్యాచ్కి 3 అవర్స్ ముందు ఒక లీగ్లో జాయిన్ అవ్వాలి. అలా జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ పర్సన్స్ పడతారు అపోనెంట్లో. మనం ఈజీగా విన్ అయ్యి అంటే ఒక లీగ్లో మనం ఓడిపోయినా ఇంకొక లీగ్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ స్ట్రాటజీ కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు ఒక 3 మ్యాచెస్ ఆడారనుకోండి, మీరు 2 మ్యాచెస్లో విన్ అయ్యారు, మీరు ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, ప్రాఫిట్లో ఉన్నామని చెప్పి ఎక్కువ లీగ్స్లో జాయిన్ అవ్వకూడదు. ప్రాఫిట్లోంచి కొంత అమౌంట్ని మాత్రమే మీరు నెక్స్ట్ మ్యాచ్కి ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు అంటే ఎవ్వరు కూడా ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే ఫ్రెండ్స్, ఎంత గొప్ప ఫ్యాంటసీ ప్లేయర్ అయినా సరే ఆ వరుసగా అయితే అన్ని మ్యాచ్లు విన్ అవ్వరు. ఒకసారి వరుసగా 4 మ్యాచ్లు విన్ అవుతాం, ఒకసారి వరుసగా 5 మ్యాచ్లు పోతాయి. ఇలా 4 మ్యాచ్లు విన్ అయినప్పుడు 5 మ్యాచ్లు పోయినప్పుడు కూడా నెక్స్ట్ మనం మ్యాచ్ ఆడటానికి మన దగ్గర డబ్బులు ఉండాలి. అంటే ఏంటి, మొత్తం ఒకే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకే మ్యాచ్లో మన దగ్గర ఉన్న అమౌంట్ని డివిజన్ చేసుకొని మీరు ఈక్వల్ పార్ట్స్ చేసుకొని మ్యాచ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒక మ్యాచ్లో మీరు ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ మ్యాచ్లో మీరు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి స్ట్రాటజీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి స్ట్రాటజీలు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రాఫిట్లో ఉంటారు. ఇవి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. గ్రాండ్ లీగ్స్ ఆడాలంటే మాత్రం Dream11కి మించిన యాప్ లేదు. గ్రాండ్ లీగ్స్ ఆడాలంటే మాత్రం ఖచ్చితంగా Dream11లో ఆడండి. అలా కాకుండా గ్రాండ్ లీగ్స్ కాకుండా 3-in-1, 4-in-1 హెడ్ టు హెడ్ ఆడాలంటే మాత్రం మనకి Trump11 అని, బ్యాట్ బాల్ 11, మై టీమ్ 11, playerzpot, మై ఫ్యాబ్ 11 ఇవైతే మంచి యాప్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ కమిషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ 3-in-1 కానీ 4-in-1 కానీ హెడ్ టు హెడ్ ఆడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యాప్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాండ్ లీగ్స్ ఆడాలంటే మాత్రం ఖచ్చితంగా Dream11 సెలెక్ట్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకుని ఆడితే మీరు ఖచ్చితంగా అయితే మీకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మీరు ప్రాఫిట్లో ఉంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే చిన్న జాబులు చేస్తారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ ఫ్యాంటసీ యాప్స్కి దూరంగా ఉండడం మంచిది ఫ్రెండ్స్. దీంట్లో మనకి విన్నింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అప్పు తెచ్చి అట్లాంటివి చేసి మాత్రం ఇలాంటి గేమ్స్ అయితే ఆడొద్దు. మీ దగ్గర మీరు ఎంతో కొంత పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మీరు అంటే మీకు ఎంత కొంత మనీ చేసే టైంపాస్కి మాత్రమే ఈ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో ఇంకెవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఫ్యాంటసీ యాప్స్ ఆడుతున్నట్టయితే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.